ప్రజావేదికను తిరిగి నిర్మించే ప్రసక్తే లేదని గత ప్రభుత్వ దురాగతానికి నిదర్శనంగా కూల్చివేస్తున్న ప్రజావేదికని అలాగే ఉంచుతామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సెక్రటేరియట్లోని ప్రజా వినతులను స్వీకరిస్తామని చెప్పారు. సెక్రటేరియట్ కు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. ఈ విషయంపై అధికారులతో చర్చించుతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజా వినతులు స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని ప్రాంతం మరికొద్ది రోజులలో రద్దీగా మారనుందని చంద్రబాబు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ఉద్దేశంతోనే తన పర్యటనలు ఉంటాయన్నారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. తనకు ప్రజలకు మధ్య అడ్డగోడులు ఉండడానికి వీల్లేదని చెప్పారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.